Hi everyone, this is Dr. Nali Ramya. I'm ENT and Head and Neck Surgeon JIPMA. And ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ మోస్ట్ కామన్ టాపిక్ ఎందుకు అంటే ఇది చాలా చిన్నగా అనిపించవచ్చండి. అంటే లైక్ వ్యాక్స్ అంటే ఏముంది, ఉంటే తీసేయాలి లేకపోతే వదిలేయాలి అంటే ఇలాగా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వ్యాక్స్ అనేది మన కళ్ళు, ముక్కు, నోరు ఎలాగో మన కంట్లోని ఒక టియర్ డ్రాప్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయో దానికి ఒక ఫంక్షన్ ఉంది. టియర్ డ్రాప్స్ అనేది కంట్లో నీళ్ళకి రావడానికి ఒక ఫంక్షన్ ఉంది, మన లిక్విడ్ మన కళ్ళు డ్రై అయిపోకుండా ఉండడానికి. అలాగే చెవులో కూడా వ్యాక్సే, దానికి కూడా ఒక ఫంక్షన్ ఉంది, అదేం వేస్టింగ్ కాదు. సో ఎవరైనా కొంచెం వ్యాక్స్ ఉన్నా కూడా అది వేస్ట్లా తీసేయండి అంటూ ఉంటున్నారు. అది యాక్చువల్లీ కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే వ్యాక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, మన బాడీకి ఇంపార్టెంట్. అది లేనప్పుడే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కాదు, లేనప్పుడే ఎక్కువ ఇన్ఫెక్షన్స్. మరీ ఎక్కువ ప్రొడక్షన్ అయినా కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయండి, కానీ లేనప్పుడు ఇంకా బ్యాడ్ అయిపోతుంది చెవు. ఇన్ఫెక్షన్స్ పోనీ పస్ వచ్చేసి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకు? వ్యాక్స్ అనేది దాంట్లోని యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ అంటూ ఉంటాయన్నమాట. ఈ యాంటీబయాటిక్ ప్రాపర్టీస్తో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి, దాంట్లోని మేడప్ ఆఫ్ సెరమిన్ అని ఉంటుంది, అండ్ ఇంకోటి ఏమిటి సీబమ్ అని ఉంటుంది. సీబమ్ ఏంటంటే ఆయిల్ సెక్రీషన్స్ మాట. ఈ యొక్క డస్ట్ పార్టికల్స్ ఏమైనా చెవులోకి వెళ్తున్నాయో చూసారా, అవన్నీ ట్రాప్ చేసేసి లోపల కన్నబేరిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మన కన్నబేరి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. అది దాని మీద ఈ యొక్క సౌండ్ వేవ్స్ పడి వైబ్రేట్ అయ్యి లోపల సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. ఇది కానీ కన్నం పడిందంటే వెంటనే హియరింగ్ లాస్ అంటూ వస్తూ ఉంటుంది. మరి వ్యాక్స్ వల్ల ప్రాబ్లం ఏమైనా రావచ్చు అంటే ఎస్ వస్తుంది, కానీ క్లీనింగ్ అవసరమా అంటే నో. ఒకవేళ అవసరమా అయితేనే చేస్తాం క్లీనింగ్, లేకపోతే వ్యాక్స్ ఉన్నప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం లేనప్పుడు క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. అది ఉంటేనే మంచిది యాక్చువల్లీ. కానీ సమ్టైమ్స్ ఏమవుతుంది అంటే ఈ క్లీనింగ్ అనే హ్యాబిట్ కొంతమందికి ఉంటుంది, క్లీన్ చేసేస్తే మంచిది, మనం స్నానం ఎలా చేస్తామో, బ్రష్ ఎలా తోముకుంటామో ఇలాగే చెవు క్లీన్ చేసేసుకుంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ చేస్తుంది బ్యాడ్ యాక్చువల్లీ. ఒకవేళ క్లీన్ చేసుకునేది ఏమైనా నార్మల్గా ఏవైనా ఏంటంటే ఇయర్ డ్రాప్స్ వేసుకొని అలా క్లీన్ చేసుకుని పర్లేదు, కానీ కాటన్ బడ్స్ పెడుతూ ఉంటారు. కాటన్ బడ్సే కాదు, కాటన్ బడ్స్ అండ్ ఈ జింజర్ గార్లిక్, ఆనియన్ ఆయిల్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఇవన్నిటి వల్ల ఏంటంటే ఇంకా చెవు డ్యామేజ్ అవుతుంది, కానీ దానివల్ల వ్యాక్స్ పోవడం అని కాదు, వ్యాక్స్ సైడ్ నుంచి చేయండి. ఈ H2O2 అదే లైక్ హైడ్రోజన్ పెరాక్సైడ్తో పర్మనెంట్ హియరింగ్ లాస్ కూడా వస్తుంది, అంటే వెనక పోతుంది టోటల్గా. సో ఈ యొక్క లైక్ ఆనియన్ ఆయిల్ అండ్ ఒక జింజర్ అండ్ గార్లిక్ ఆయిల్ ఇవి కూడా చెవులో వేస్తున్నారు, రిలీఫ్ వస్తుందని. నిజంగా చెప్పాలంటేనండి, ఒక వ్యాక్స్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ వస్తే ఏ ప్రాబ్లం వస్తుంది అనుకుంటాం? ఇయర్ బ్లాకేజ్ సెన్సేషన్ అంటూ వస్తుంది అనుకుంటాం. అదే చెవుకు కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం నొప్పి వస్తూ ఉంటుంది. కానీ వేరే కండిషన్స్ కూడా ఉంటాయి చెవు బ్లాక్ అవడానికి కూడా. వేరే కండిషన్స్ వల్ల ఏంటి, వచ్చే కండిషన్స్ ఏంటంటే వెనకడి కొంచెం తగ్గుతుంది, ఏదో చెవులో బ్లాకేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే, నార్మల్గా ఎవరికి ఉండదండి, కానీ ఎక్కువ ఉంటే అలా వస్తుంది. కానీ ఎందుకు అది ఎక్కువ అవుతుంది అనేది కూడా ఫస్ట్ పాయింట్. ఇంకో ఏవైనా కండిషన్స్ ఉన్నాయా ఇదే వెనకడి తగ్గి ఇవే బ్లాకేజ్ సెన్సేషన్ ఉన్నదా అనేది ఇంకో పాయింట్. సో అసలు ఈ యొక్క ఉన్న బ్లాకేజ్ దేనివల్ల వస్తుందో అని తెలుసుకోలేనప్పుడు మనం వ్యాక్స్ కోసం ట్రీట్ చేసామంటే అసలు ఏ కండిషన్ వల్ల వచ్చారో దాన్ని ట్రీట్ చేయకుండా వ్యాక్స్కి ట్రీట్ అనుకొని ఆన్ కౌంటర్ మెడికేషన్స్ తీసుకొని బ్యాడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పేషెంట్ వస్తారు, నాకు చెవు బ్లాకేజ్ సెన్సేషన్ ఉందండి అండ్ చెవు నొప్పి వస్తుంది, ఎస్పెషలీ రాత్రిపూట ఎక్కువ నొప్పి వస్తుంది అంటారు. ఐదర్ ఇది వ్యాక్స్ వల్లనే అవ్వచ్చు, ఆర్ ఏంటంటే ఇంకో కండిషన్ కోల్డ్ క్లైమేట్లోని ఇది ASOM అని అంటారు, సూపరేటో ఆటైటిస్ మీడియా అని. అది ఏంటంటే ముక్కు నుంచి చెవు కనెక్షన్ కూడా ఒకటి ఉంటుంది, దాని నుంచి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అన్నమాట ప్రెషర్ డిఫరెన్స్ వల్ల. అది దీనివల్ల ఏమవుతుందంటే సేమ్ చెవు బ్లాకేజ్ లాగే ఉంటుంది, వెనకటి తగ్గుతుంది. ఇలా వచ్చినప్పుడు వ్యాక్స్ ఏమో అనుకుంటారు, వ్యాక్స్ ఏమో అనుకుని మాకు వ్యాక్స్ తీయండి అని అడుగుతారు. చూస్తే వ్యాక్స్ లేదు, మరి బ్లాకేజ్ సెన్సేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ప్రెషర్ డిఫరెన్స్ వల్ల వస్తుంది అక్కడ. అది ఆ కండిషన్లో ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అది బ్లాకేజ్ సెన్సేషన్లో అనిపిస్తుంది, కానీ వ్యాక్స్ కాదు కదా. అదే కండిషన్కి వ్యాక్స్ డ్రాప్స్ వేసామనుకోండి బ్యాడ్ అవుతుంది ఇంకా చెప్పాలంటే. అదే కండిషన్కి మెయిన్ ట్రీట్మెంట్ చేయలేని
కండిషన్, ఆ ట్రీట్మెంట్ చేయాల్సిన కండిషన్ వేరే మెడిసిన్స్ ఇస్తున్నాం మనం. సో ఫస్ట్ ఎప్పుడైనా వ్యాక్స్ అనుకున్నప్పుడు డౌట్ ఏవైనా వచ్చినప్పుడు కంపల్సరీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అసలు అది వ్యాక్సా కాదా అని. కొంతమందికి ఏంటంటే ఈ యొక్క కండిషను ఈ యొక్క ప్రాబ్లము కొంచెం ఎక్కువ అవుతుంది. ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఈ యొక్క వ్యాక్స్ ప్రొడక్షన్ అంటూ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందండి. అది కొంచెం జెనెటిక్గా ప్రీడిస్పోజ్ అవుతూ ఉంటారు. దీనివల్ల కొంచెం ఎక్కువ వ్యాక్స్ వస్తుంది. కానీ వ్యాక్స్ అన్నది ఇంపార్టెంట్ అయినా అది బయటకు వచ్చేసే ప్రాపర్టీ ఉంది. ఏంటంటే సెల్ఫ్ క్లీనింగ్ అంటారు. దాని ఓన్గా అదే క్లీన్ చేసేసుకుంటుంది ఇయర్. మనం ఏం కొత్తగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. అది క్లీన్ చేయాల్సిన అవసరం యాక్చువల్లీ గాడ్ అలాంటి మెకానిజం ఇచ్చారు. ఎలాగా చెవులో ఉన్న స్కిన్ ఉంది చూసారా, ఆ స్కిన్ అంతా బయటకు అలా గ్రో అవుతూ ఉంటుంది. గ్రో అవుతున్నప్పుడు అలాగా దాంతోపాటు ఈ వ్యాక్స్ కూడా బయటకు వచ్చాయి. మనం స్నానం చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా వాటర్ వెళ్ళి వచ్చేస్తూ ఉంటుంది. మనం నవ్వుతున్నప్పుడు ఈ మూమెంట్స్కి అప్పుడు కూడా బయటకు వచ్చేస్తుంది. ఇన్ని కండిషన్స్లోని బయటకు వచ్చేస్తున్నప్పుడు మనం ఓన్గా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎవరికి ఉంటుంది అసలు ఈ వ్యాక్స్ వల్ల ఏంటి యూస్? మనం ఒకవేళ ఎగ్జాంపుల్ చెయ్యిని వాటర్లో పెట్టామనుకోండి, చెయ్యి వాటర్లో పెడితే ఎక్కువసేపు ఉంచామంటే ముడతలు వచ్చేస్తూ ఉంటాయి చెయ్యిని. అలాగే వాటరు చెవులో వాటర్ కూడా పోతుంది కొన్నిసార్లు. అలాగే అది కూడా ముడతలు వచ్చేయాలి కదా, అలా రాదు. ఎందుకు అంటే దాని చుట్టూ ఇయర్ చుట్టూ లోపల ఈ కెనాల్ చుట్టూ వ్యాక్స్ కోటింగ్ అంటూ ఉంటుంది. అది హెల్ప్ చేస్తుంది వాటర్ అంతా. అంటే లైక్ ఇట్స్ లైక్ లోపలికి స్కిన్ లోపల పెనిట్రేట్ చేయ ఒక ఆయిల్ కదండి, అది మేడప్ ఆఫ్ ఆయిల్. సీబమ్ అంటే ఆయిల్, దాంట్లో ఆయిల్ ఉంటుంది ఈ వ్యాక్స్లోని. సో అదంతా నీట్గా కోట్ చేసేస్తూ ఉంటుంది. కోట్ చేసేసినప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ పడినా కూడా అలా జారుకుంటూ వచ్చేస్తుంది. అదే మనం దీని మీద ఆయిల్ లేదు కదా, ఎక్కువ ఆయిల్ లేనప్పుడు ఏంటంటే ఇలా పెట్టినా కూడా మొత్తం అంతా ముడతల్లా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రివెంట్ చేసినప్పుడు ఒకవేళ వాటర్ లోపలికి వెళ్ళిపోతున్నది స్కిన్ లోపల అంటే ఇలా ఒరిసిపోతుంది. స్కిన్ ఒరిసిపోయినప్పుడు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేయచ్చు. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల పస్ వచ్చేయచ్చు. సో ఇవన్నీ ప్రివెంట్ చేస్తుంది వ్యాక్సే. సో దట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ ఫెలో హియర్, ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఫెలో. సో ఈ యొక్క థింగ్ని మనం బ్యాడ్ అనుకొని చాలామంది తీసేయడం వల్ల ఇంకా చెవు బ్యాడ్ చేసుకుంటున్నారు తప్ప దానికి ఏం గుడ్ అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే మరి ఎవరెవరికి ఈ యొక్క ప్రాబ్లం వస్తుంది, మరి మేము వ్యాక్స్ తీస్తారు కదా, మరి ఎవరెవరికి ఈ ప్రాబ్లం వస్తుంది అంటే లైఫ్ స్టైల్లోని కొన్ని మోడిఫికేషన్స్ కొన్నివి మనం వాడుతూ ఉంటున్నాం. ఎగ్జాంపుల్ ఇయర్ బడ్స్ అని ఉంటాయి, అంటే ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఇయర్ బడ్స్ అనేవి ఉంటాయి. ఆ ఇయర్ బడ్స్ చెవులో పెట్టేసుకుంటున్నారు. ఇలా లోపల పెట్టుకుంటున్నప్పుడు మొత్తం వ్యాక్స్ అంతా లోపల పుష్ చేసేస్తున్నారు. సో నార్మల్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం నార్మల్గా ఉండాల్సింది చెవు వెంటిలేటెడ్గా ఉండాలి, అసలు ఏం పెట్టుకోకూడదు. కానీ మనం లోపల పెట్టుకుంటున్నప్పుడు లోపల పుష్ చేసేస్తున్నప్పుడు అది బయటకు వస్తున్నప్పుడే మనం లోపల పుష్. ప్రతిరోజు పెట్టుకుంటున్నాం ఇయర్ ఫోన్స్, మన లోపలికి వెళ్ళిపోతుంది. కాటన్ బడ్స్ వాడతారు. కాటన్ బడ్స్ అది మంచిది కాదు. అది యాక్చువల్లీ ఇయర్కే కాదు, కాటన్ బడ్స్ అనేవి ఇయర్కి కాదు. అది ఏంటంటే కాస్మెటిక్ పర్పస్కి వాడుతూ ఉంటాము. అండ్ లైక్ మెడిసిన్స్ ఏమైనా చిన్న వూండ్ డ్రెస్సింగ్స్కి ఏమైనా వాడతాం తప్ప కాటన్ బడ్స్తో అసలు ఇయర్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చేసుకోకూడదు కూడా. ఎందుకు అంటే ఒక్కొక్కసారి కాటన్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇలా తీస్తున్నప్పుడు కాటన్ వచ్చి లోపలికి వెళ్ళిపోయి ఫారెన్ బాడీ అయిపోతుంది చెవులో, అప్పుడు మళ్ళీ తీయాల్సి వస్తుంది. సెకండ్ ఏంటంటే ఒక పట్ల కాటన్ రాదు బయటికి, ఎందుకంటే ఫైబర్స్ ఉంటుంది కాబట్టి అది ఏమైనా తడిసిందంటే కష్టం. థర్డ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క పుల్ ఉంటుంది కదా కాటన్ బడ్స్కి ప్లాస్టిక్ది, దానివల్ల ఇంజూరీ అయిపోతుంది. అలాగా 50% మంది సర్జరీకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 50% అంటే తక్కువ కాదండి. అలా కంటిన్యూస్గా పెట్టుకొని ఇంజూర్ చేసేసుకొని సడన్గా ఒకేసారి వెనకడిపోయి వస్తూ ఉంటారు. చెవు నొప్పి వచ్చేస్తుంది, వెనకడిపోయింది, ఇలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది వన్ ఆఫ్ ద బిగ్ మేజర్ మిస్టేక్స్ కాటన్ బడ్స్ అనేవి యూజ్ చేయండి. దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ యాజ్ కాటన్ ఇయర్ బడ్స్, అలాంటివి ఏం లేవు. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మధ్యన క్యాండిల్స్ అని వచ్చాయి, న్యూగా క్యాండిల్స్ అని లాంచ్ అయ్యాయి. అవి ఏంటంటే చెవులో ఇలా పెట్టి ఇది లైటర్ వెలిగించి ఇక్కడ అది అయ్యో అది అంత చెప్పాలంటే ఇట్స్ అ వెరీ డేంజరస్ ప్రాసెస్. అది చాలా డేంజరస్ ప్రాసెస్ అది. దీనివల్ల ఏంటంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ చెప్పింది, అది FDA ఏంటంటే ఇంజురీస్ అయిపోతున్నాయి, చెవుకి కన్నం పడిపోతున్నాయి, మొత్తం అంతా కాలిపోతున్నాయి స్కిన్ అంతా, అలాంటి క్యాండిల్స్ ఇయర్ క్లీనింగ్ క్యాండిల్స్ అనేటివి వాడద్దు అని వాళ్ళే చెప్పారు.
సో ఇదొక అలాంటివి ఏవైనా చూసారంటే ప్లీజ్ కైండ్లీ అవి ఫాలో అవ్వకండి. అది యాక్చువల్లీ ఇట్ ఈస్ కాజింగ్ మోర్ ఆఫ్ ఇంజురీ దాన్ ఇది. అండ్ ఇంకోటి హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసిన వెంటనే ఇలా ఫోమ్ వచ్చేసి బయటకు వచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ అది ఫోమ్ ఒకటే కాదండి, పక్కనున్న స్కిన్ అంతా డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది, కన్నబేర్ని తిని చేసేస్తూ ఉంటుంది. లోపలికి ఇంకా వెళ్ళింది అనుకోండి, ఈవెన్ అక్కడ ఉన్న ఒక సౌండ్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి, సెల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న సెల్స్ వైబ్రేట్ అవుతూ ఉంటాయి వాటి వల్లే మనకి వెనుకడి వస్తూ ఉంటుంది. అవన్నీ చచ్చిపోతున్నాయి. అవి చచ్చిపోతున్నప్పుడే పర్మనెంట్ హియరింగ్ లాస్ వస్తుంది. సో ఇవన్నీ కండిషన్స్ అన్నీ ఫ్యాక్ట్స్లో ఉంచుకొని తర్వాత ఇవన్నీ వాడాలి. కానీ ఏవైనా వ్యాక్స్ ఉన్నదంటే మోస్ట్లీ కామన్గా మేము చూసేది ఏంటంటే ఆన్ కౌంటర్ వెళ్తున్నారు, మెడికేషన్స్ తీసుకుంటున్నారు. ఫస్ట్ మెడికేషన్ ఏంటంటే ఫస్ట్ బ్లెండర్ ఏం చేస్తున్నారంటే ఆన్ కౌంటర్కి వెళ్తున్నారు, నా చెవు బ్లాకేజ్ సెన్సేషన్ ఉన్నది అంటున్నారు, వెంటనే డీవాక్స్ అనే డ్రాప్స్ అయినా ఏవైనా వ్యాక్స్ డ్రాప్స్ అయినా తీసుకుంటున్నారు. ఓకే, వ్యాక్స్ ఉంటే పర్వాలేదు, కానీ వ్యాక్స్ కాకుండా ఏమైనా పస్సు ఉంటే దానికి కూడా బ్లాకేజ్ సెన్సేషన్ వస్తుంది కదా. అది పస్సు ఉంటే వెంటనే మీరు డ్యామేజ్ చేసినట్టు ఇయర్. ఒకవేళ కన్నం ఉంటే ఇంకా డ్యామేజ్ చేసినట్టు ఇయర్. ఇంకోటి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫస్ట్ వాడకూడదు. అది వాడినప్పుడు ఒకవేళ మళ్ళీ కన్నం ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది, అక్కడ ఉన్న ఇది ఒక సెల్స్ని చంపేస్తుంది. పర్మనెంట్ హియరింగ్ లాస్ అని రీసెర్చెస్లో ప్రూవ్ అయిందండి, నేను చెప్పడం కాదు, ప్రూవ్ అయ్యింది. సో H2O2 అనేది వాడకూడదు చెవుకి. ఇట్స్ నాట్ ఫర్. ఎక్కడ వాడతామంటే పెద్ద పెద్ద వూండ్ డ్రెస్సింగ్స్, అంటే లైక్ స్కిన్ ఊడిపోయిన చోట అక్కడ స్లఫ్ అంతా ఫామ్ అయిపోతూ ఉంటుంది, పస్ అంతా, దాన్ని క్లీన్ చేయడానికి మేము వాడతాం తప్ప చెవులోని క్లీన్ చేయడానికి వాడడం. యాక్చువల్లీ క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు. మరి ఎవరెవరికి ఇంపార్టెంట్ ఈ క్లీనింగ్ అనే మెకానిజం మనం ఆలోచిస్తే అందరికీ క్లీనింగ్ అవసరం లేదు. నేను నిజం చెప్తున్నాను, ఇప్పటి వరకు నేను ఎప్పుడూ క్లీన్ చేసుకోలేదు. నెవర్ ఐ క్లీన్ మై ఇయర్. అలాగనే నేను చూసుకున్నాను, మై ఇయర్ ఈజ్ ఆల్వేస్ నార్మల్. ఎందుకు ఇది అంటే మన బాడీకి సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ఉన్నది కాబట్టి, సెల్ఫ్ హీలింగ్ అండ్ సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం ఉన్నది కాబట్టి. సో ఇలాంటి ఆనియన్ ఆయిల్ అయినా, గార్లిక్ ఆయిల్ అయినా, ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అయినా, జింజర్ అయినా, ఇవన్నీ ఏంటంటే ఇంకా డ్యామేజ్ చేసేసి స్కిన్ని లోపల పస్ క్రియేట్ చేస్తుంది. దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ వాటికి క్లీన్ అవుతుంది అని. నో, నథింగ్. దానివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవుతుందని సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదండి. అండ్ డ్యూ టు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా అసలు వాడట్లేదు అవి. బికాస్ ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్కటి నేరో అయిపోయింది ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్కి ఇది, ఈ ట్రీట్మెంట్ ఈ ప్రాబ్లమ్కి ఇది అని. సో సెకండ్ థింగ్ ఏంటంటే గూగుల్ చేసి ఇయర్ బ్లాకేజ్ అలాంటివి ఏం చూడకండి ప్లీజ్. గూగుల్ సెర్చ్ చేసి చూసినప్పుడు చాలామందికి డ్యామేజెస్ చాలా కదులుతున్నాయి. సో బ్లాకేజ్ సెన్సేషన్ ఉట్టి ఇయర్ వ్యాక్స్ వల్లే రాదండి, మల్టిపుల్ అంటే మోర్ దెన్ 100 కాసెస్ ఉన్నాయి ఇయర్ బ్లాక్ రావడానికి. ఈ ఇయర్ బ్లాక్ ఉట్టి వ్యాక్స్ వల్లే వచ్చిందనేది డాక్టర్ చూడకుండా, మీరు చూడకుండా, ఎండోస్కోప్ చూసి టీవీలో ఇవన్నీ చూడకుండా ఎవరూ చెప్పలేరు. అండ్ ఎందుకు అంటే ఒక్కోసారి చెవులో బ్లీడింగ్ కూడా అవ్వచ్చు, ఆ బ్లీడింగ్ నల్లగా ఉండొచ్చు, అది వ్యాక్స్లో మిమిక్ చేయొచ్చు. అది వ్యాక్స్ కాదు కదా, బ్లడ్ క్లాట్ ఉంటుంది, దానివల్ల కూడా వెనకటి తగ్గుతుంది. ఎక్కడ అంటే ట్రామాటిక్ పర్ఫరేషన్ అంటాం. ఒకవేళ దెబ్బ తగిలినప్పుడు కూడా అది బ్లీడింగ్ అయ్యి అక్కడ క్లాట్ అయిపోతుంది, అది కొంచెం వ్యాక్స్లో మిమిక్ అవుతుంది కానీ వ్యాక్స్ కాదు. సో ఇలా ఉన్నప్పుడు మనం కంపల్సరీ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. సో మన డౌట్ వస్తుంది, ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అంటే అవసరం లేదండి. మీకు ఇలాంటి చిన్న చిన్ని ఇబ్బందులు ఉన్నాయంటే మీరు డాక్టర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఇయర్ వ్యాక్స్ ఎక్కువ అయిపోయినప్పుడు లైక్ హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటారు కొంతమంది, వెనకడి కోసం ఇక్కడ చెవులోని హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటారు. వాళ్ళకి కూడా ఇయర్ బడ్స్ లాగే కదా అది కూడా, అంటే లైక్ ఇయర్ ఫోన్స్ లాగా లోపలికి పెట్టేసుకుంటూ ఉంటారు. సో ఈ అన్నట్టు వల్ల లోపల ఉండిపోతున్నప్పుడు ఏమవుతుంది, బ్లాకేజ్ సెన్సేషన్ అన్నాక వస్తుంది గ్యారంటీ. సో ఇదా బ్లాకేజ్ సెన్సేషన్ వ్యాక్స్ వల్ల లేకపోతే ఇదా అనేది డాక్టర్ చెప్తారు. ఇంకోటి టినిటస్ వస్తుంది, గీమని శబ్దం వస్తుంది చెవులోకి, అది వ్యాక్స్ వల్ల లేకపోతే ఇంకో 100 కాసెస్ ఉన్నాయి టినిటస్ రావడానికి, దానివల్ల అనేది డాక్టర్ చెప్తారు. అండ్ ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే పార్షియల్ హియరింగ్ లాస్ అంటే వినకడి తగ్గడం, అది కూడా డాక్టర్ గారు చెప్తారు. ఎందుకంటే ఇది వ్యాక్స్ వల్ల వచ్చిందా, లేకపోతే కర్నబేర్ ఇంజురీయా, లేకపోతే లోపల ఉన్న బోన్స్ ఇంజురీయా, లేకపోతే నర్వ్ ఇంజురీయా, ఇన్ని కండిషన్స్ ఉన్నాయి వెనకడి తగ్గడానికి. ఈవెన్ సౌండ్ పొల్యూషన్ వల్ల కూడా వెనకడి సడన్గా తగ్గుతూ ఉంటుంది. సో ఇన్ని కండిషన్, ఈ 3 ప్రాబ్లమ్స్ లైక్ బ్లాక్ అవడం, వెనకడి గుయ్యమని ఏదో శబ్దం వినబడడం, ఆరు అసలు వినకపోవడం, వినిపించకపోవడం, పార్షియల్ అన్నమాట, కొంచెం వెనక తగ్గడం, ఇవన్నీ వచ్చేది ఇయర్ బ్యాగ్స్లో వస్తాయి. కానీ వేరే కండిషన్స్ కూడా రూల్ అవుట్ చేసుకోవడానికి డాక్టర్ గారు చూసి చెప్తారన్నమాట. సో అది చూసిన తర్వాత ఓకే వ్యాక్స్ ఉన్నది అన్నప్పుడు మేము ఫస్ట్ ఏంటంటే
ఇయర్ డ్రాప్స్ ఇస్తామండి. ఇయర్ డ్రాప్స్ ఇచ్చిన తర్వాత అది క్లీన్ చేయడానికి అట్లీస్ట్ డ్రాప్స్ ఇచ్చి ఒక కొన్ని రోజులు ఆగిన తర్వాత వాష్ చేస్తాం. వి డోంట్ యాక్చువల్లీ పుల్ ఇంపాక్టెడ్ వ్యాక్స్ అని ఉంటుంది, అంటే గట్టిగా కంప్రెస్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మేము పుల్ చేసామనుకోండి పక్కన స్కిన్ వచ్చేస్తుంది. సో అలాగా ఇంజురీ చేయకూడదు కదా, మళ్ళీ వచ్చిన పేషెంట్కి మనం ఇంజురీ చేయకూడదు. సో డ్రాప్స్ అంటూ ఇస్తూ ఉంటామట. ఈ డ్రాప్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే మెత్తగా అయిపోయి అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువసార్లు వేసుకుంటూ ఉంటే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. లేదు అంటే ఒక 10th డే అలాగా మేము వాష్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈలోకేమో మెత్తగా వచ్చేసి వితౌట్ ఎనీ ఇంజురీ స్లోగా వచ్చేస్తూ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఎక్కువసారి కొంచెం వేయాలి, అది మంచిది యాక్చువల్లీ. అసలు ఏమంటే పారా డైక్లోరోబెన్జీన్ అనే ఇంగ్రీడియంట్ ఉంటుందండి. దాంతోపాటు ఏంటంటే ఒక లోకల్ అనెస్థెటిక్ కూడా ఉంటుంది. ఎందుకంటే వ్యాక్స్తో పాటు కొంచెం నొప్పి కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇయర్ డ్రాప్స్ వాడుతూ ఉంటాం మోస్ట్ కామన్గా. కానీ వేరే వాటికి వాడడానికి మాత్రం నో సైంటిఫిక్. ఇదైతే మోస్ట్ ఆఫ్ ద వ్యాక్స్ డ్రాప్స్లో ఈ మోస్ట్ కామన్ ఇంగ్రీడియంట్ అంటూ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఈ సెరిమెన్ అని ఉంటుంది చూసారా, అది ఏంటంటే కరిగించేసినప్పుడు స్లోగా కారుకుంటూ వచ్చేస్తుంది అన్నమాట చెవులోంచి. సో పోన్లే ఇది అయిపోయింది, ఇదంతా బాగానే ఉంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఇది మరి ఈ వ్యాక్స్ ఉంటే నొప్పి వస్తేనే వెళ్ళాలా ఇదేనే అంత. ఒక్కొక్కసారి ఏంటంటే ఇవన్నీ ఇష్యూస్ చిన్నవి అవుతాయి. సమ్టైమ్స్ వ్యాక్స్ వల్ల కూడా కొంచెం నొప్పి ఎక్కువే ఛాన్సెస్ ఉంటుంది కొంతమందికి. అదేంటంటే వ్యాక్స్ ఇండ్యూస్డ్ ఆక్టైటిస్ ఎక్స్టర్నా అంటాం అన్నమాట. అంటే వ్యాక్స్ ఎక్కువగా ఉండిపోయి దానివల్ల కూడా కొంచెం ఈ యొక్క పెయిన్ వస్తూ ఉంటుంది. అలాగని వ్యాక్స్ ఉన్న వాళ్ళందరికీ ఇది అసలు ఈ వ్యాక్స్ అనేది ఎందుకు ఎక్కువ మందికి ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళు క్లీనింగ్కి ఎందుకు వెళ్తారంటే ఈ కాటన్ బడ్స్ అండి. లోపల వేలు పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉంటారు కదా, అండ్ ఈ యొక్క కాటన్ బడ్స్లో ఇలా తిప్పుకుంటూ ఉంటారు కదా, వీటి వల్ల ఏంటంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి బయటకు రానివ్వట్లేదు మనం. ఈ యొక్క బయట రానివ్వనప్పుడు అది మనం ఎలా క్లీన్ అవుతుంది? సో మన మెండలింగ్ బట్టి. కానీ కొన్ని కండిషన్స్ ఏంటంటే ఆఫ్టర్ సర్జరీ కొన్ని ఇయర్ సర్జరీ అయినప్పుడు కూడా కొంచెం అక్కడ అనాటమీ మారుతుంది కదండి కొంచెం. ఏంటంటే ఆపరేషన్ అయింది కాబట్టి అప్పుడు ఉన్నప్పుడు మేము క్లీన్ చేసేస్తుంటాం. కానీ అన్నిటికీ క్లీన్ చేయాలి. ఇంకా వ్యాక్స్ అనేది మంచిది, అసలు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉన్నప్పుడు కంట్లో ఎలాగా మన టీయర్స్ ఎంత ఇంపార్టెంటో చెవులో మరి వ్యాక్స్ అంతే ఇంపార్టెంట్. మరి అది తీసేయడం అనేది అంత కరెక్ట్ కాదు. అలాగని దానివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా అంటే ఒక్కోసారి కంట్లో నీళ్ళు ఎక్కువైపోయినా కంటికి ఇష్యూస్ వస్తాయి. మరి వ్యాక్స్ అయిపోయి ఎక్కువైనా కూడా కంటికి మరి చెవుకి ఇష్యూస్ వస్తాయి. సేమ్ అంతే, రెండు ఈక్వల్. ఏదైనా ఓవర్ ప్రొడక్షన్ అయినా ఆర్ లెస్ ప్రొడక్షన్ అయినా ఏదైనా ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాటికి ఏంటంటే ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, బట్ కైండ్లీ మీకు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆన్ కౌంటర్ మెడికేషన్స్ అనేవి చూడకుండా తీసుకోకండి. బికాస్ మీ చెవు చూడకుండా ఏ డాక్టరు చెప్పలేరు, అసలు ఏ కండిషన్ ఉన్నదని ఏ మనిషి చెప్పలేరు. సో చూడకుండా మీరు ఇలా చూసేసుకుంటున్నప్పుడు ఇంకో కండిషన్ నుంచి ఇంకో కండిషన్కి మీ డ్రాప్స్ రాస్తున్నట్టు, ఇంకో కండిషన్కి ఇంకోటి వస్తే మీరు ఆ కండిషన్ మానేసి ఇంకో ఒక ప్రాబ్లం మీరు ఇండ్యూస్ చేస్తున్నారు. ఈ యొక్క మామూలు ఏఎస్ఓఎం ఇందాక చెప్పాను కదండి జలుబులో వస్తుంది అని, ఆ కండిషన్లో వ్యాక్స్ డ్రాప్స్ వేసినప్పుడు ఆల్రెడీ కొంచెం మొత్తం అంతా ఒరిసిపోయి ఉంటుంది ఆ కండిషన్లో చెవంతా. కానీ ఇది ఒక డ్రాప్స్ పెడుతున్నప్పుడు యాంటీబయాటిక్ కాకుండా పసు ఆల్రెడీ ఉన్నది కదా, ఇదంతా బ్యాడ్ చేస్తూ ఉంటుంది. ఇంకా దానివల్ల ఏం యూస్ లేదు, ఇంకా బ్యాడ్ అవుతూ ఉంటుంది. సో మనం థింక్ చేసుకోవాల్సింది ఏంటంటే వెదర్ మనది ఇంత డెలికేట్ ఆర్గన్స్, ఇది సెన్సరీ ఆర్గన్స్ కదా, వెనకడి అనేది, కన్ను చూపు అనేది, టచ్ సెన్స్, ఇవన్నీ వెరీ డెలికేట్ సెన్సేషన్స్. ఈ అన్నిటిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. నెగ్లిజెన్స్ వల్ల విత్ లేజినెస్ కని కూడా అనొచ్చండి ఒక్కోసారి. ఎందుకంటే ఎందుకు ఇది అంటున్నానంటే నేను మెడికల్ ప్రొఫెషన్లో రాకముందు కూడా నాకు ఈ డౌట్స్ ఉండేవి. ఇది నాకే ఉన్నాయంటే వేరే వాళ్ళకి ఎందుకు ఉండదనే, ఎవ్రీవన్ ఈజ్ హ్యూమన్. సో అందరికీ డౌట్స్ ఉన్నప్పుడు వీ టెన్ టు నో ద ఫ్యాక్ట్స్ అబౌట్ ఇట్ అండ్ మనకి తెలిసింది అంటే వీ లిజన్ టు ఎవ్రీవన్ అండ్ వీ డూ ఇట్, మనం చేసేస్తూ ఉంటాం. కానీ ఏంటి సైంటిఫిక్ ప్రూఫ్ ఉన్నదా లేదా అనేది ఇంపార్టెంట్. అక్కడ ఒకవేళ సైంటిఫిక్ ప్రూఫ్ ఉంటే చేద్దాం, లేకపోతే చేయకండి. సో ఇలాగ ప్రాబ్లం ఈ యొక్క వ్యాక్స్ అనేది వస్తే మీకు ఇబ్బంది కలిగిస్తే చేసుకోవాలి తప్ప ఇబ్బంది కలిగించలేనప్పుడు క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏమేం కండిషన్స్లో మీకు ఇబ్బంది వస్తుంది, అసలు వ్యాక్స్ ఉన్నదా లేదా అనేది డాక్టర్ దగ్గర చూపించుకుంటేనే మీకు క్లీన్ చేస్తారు. లేకపోతే ఒకసారి సేమ్ ప్రాబ్లమ్స్తోని వేరే కండిషన్స్ వచ్చి వ్యాక్స్లో మిమిక్ చేస్తాయి వెనకడి ప్రాబ్లంతో, ఈ బ్లాకేజ్ సెన్సేషన్స్తో, అవన్నీ ఉన్నాయా లేదా అని డాక్టరే చెప్తారు. మనకు తెలియదు కాబట్టి వీ కెనాట్ సీ అవర్ ఓన్ ఇయర్ కదా, లోపల ఏమున్నదో మన కళ్ళుతో మనం చూడలేం కాబట్టి.
సో ఐ హోప్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే ఇది మోస్ట్ కామన్ ప్రాబ్లమే. ఎందుకంటే ఇది చాలామంది ఇదే ప్రాబ్లంతో అంటే లైక్ ఏవేమో చెవులో పెట్టేసుకొని కన్నాలతో వస్తున్నారండి. కాటన్ బడ్స్ వల్ల 50% మందికి చెవులు కన్నాలు పడిపోతున్నాయి. సో ఇవన్నీ మీరు ఒకళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. యాక్చువల్లీ యూ హ్యావ్ టు లెట్ యువర్ నాలెడ్జ్, మీరు ఈ నాలెడ్జ్ వేరే వాళ్ళకి చెప్పండి. సో దట్ దే విల్ బీ వెరీ మచ్ హ్యాపీ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.